ఫ్రెండ్స్, ఒక్కసారిగా రాక్షసులు అకస్మాత్తుగా చేతి చిన్న రోడ్డు మీదే గుమికుడి పిచ్చివాళ్లలా డేవిడ్ వైపు దూసుకొస్తుంటాయి. కానీ ఆశ్రయం ఒక్కటే, ఇనుప డోరు లోపల నుంచి ఎవడో లాక్ చేసేసిండు. డేవిడ్ పూర్తి బలంతో డోరు మీద కొడుతుంటారు. కానీ లోపల ఉన్నవాడు ఏం సమాధానం ఇవ్వలేదు. అదే టైంలో ఆకలితో ఉన్న రాక్షసుల గుంపు అలలా కిందికి దూసుకొచ్చింది. డోరు అప్పుడు తెరవకపోతే డేవిడ్ మిగతా వాళ్లు క్షణంలోనే ఈ రాక్షసుల ఆహారం అయిపోతారు. గుంపు దగ్గరికి వచ్చేస్తుంటే చూసి డేవిడ్ దగ్గర ఒక్క తుప్పు పట్టిన ఇనుప రాడే ఉంటుంది. అది పట్టుకుని మరణంతో పోరాడేందుకు రెడీ అయ్యిండు. కానీ ఏం జరిగిపోతుంది అనిపించిన టైంలోనే డోరు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. డేవిడ్ జోరుగా లోపలికి దూకేసి డోరు మూసేసిన వెంటనే బయట నుంచి భయంకరమైన పేలుళ్లు, అరుపులు వినిపించసాగుతుంటాయి. అయితే ఇది కేవలం శురువాతే. ఎందుకంటే అలాంటి వేలాది భయానక రాక్షసులు ఇప్పటికే ప్రపంచమంతా వ్యాపించేస్తుంటాయి. మాయమాటలతో రాలేదు. వీళ్ళని మనుషులే భూమి కింద 10,000 మీటర్ల లోతు నుంచి తవ్వి తీసేసిను. డ్రిల్లింగ్ సైట్ అంత లోతుంటాయి. ఏదో నరకం డోరు తెరిచినట్టు. అక్కడి నుంచి వింత వింత ఆకారాల జీవులు పైకి వచ్చేసి కొద్ది గంటల్లోనే అన్ని దిక్కులా వ్యాపించేసిను. ఆకాశంలో వాళ్ల నల్లటి దట్టమైన గుంపులు నురగల ఏదో చీకటి సంకేతానికి సమాధానమిస్తున్నట్టు అకస్మాత్తుగా మనుషుల మీద దాడి చేస్తుంటాయి. ఆ రాక్షసులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అప్పుడు కిందికి వచ్చి మనుషుల మీద నిమిషంలోనే దాడి చేస్తూ చంపేస్తుంటాయి. కేవలం 15 నిమిషాల్లోనే మొత్తం ప్రపంచాన్నే ఈ రాక్షసులు నాశనం చేసేస్తాయి. అప్పుడు బ్రతికి ఉన్న మనుషులు ఒక మిస్సైల్ ని ఆకాశంలోకి వదులుతారు. దాంతో కొంతమంది రాక్షసులను తుదిముట్టిస్తారు.